అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 34వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. పతి జాడ కోసం వెతుకుతున్న శాంభవి ఉన్నట్టుండి జరిగిన ఆ చర్య కంగారుపడి గట్టిగా అరిచేసింది. ఆమె అరుపులు విని ఎవరైనా వస్తారేమో అని కంగారుగా తనని బెడ్ మీద దింపి ఆమె మీదకి చేరిపోయి చేత్తో నోటిని మూసేస్తూ ఉష్ అరవకే బాబు నేనే అన్నాడు చిన్నగా. ఏమేదో తెలియని కంగారులో ఉన్న శాంభవి తన మీద ఉన్న రుద్రాంశను చూసి రిలాక్స్గా ఫీల్ అవుతూ అప్పటిదాకా భయంతో పెరిగిపోయిన సడిని అదుపు చేసుకొని అని నోటి మీద చేయి తీయమని సైగ చేసింది. అది చూసి సారీ అంటూ చేతిని తీసేసి హహా అయినా అంత భయం ఎందుకే, నిన్ను ఇలా నేను తప్ప ఇంకెవరు పట్టుకుంటారు చెప్పు అంటూ నవ్వుతున్న అతన్ని చూసి కోపంగా తన బుగ్గని గట్టిగా గిల్లేసింది. ఔచ్ రాక్షసి, ఎందుకే ఇలా గిల్లేశావు అని బుగ్గని రుద్దుకుంటున్న రుద్రాంశను చూసి నవ్వేస్తూ అయ్యో ఎందుకండి అలా అరుస్తున్నారు, నేను తప్ప ఇంకా ఎవరు గెలుతారు చెప్పండి అని వెటకారంగా అడుగుతున్న శాంభవిని చూసి తను కూడా నవ్వేస్తూ మాటలు బాగా నేర్చావే నువ్వు. వచ్చిన కొత్తలో నన్ను చూస్తేనే నోట్ల నుంచి ఒక్క మాట కూడా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు చూడు నా మాటల్ని తిరిగి నాకే ఎలా అప్పచెప్తున్నావో, బాగా ముదిరిపోయావు నువ్వు అని అంటాడు రుద్రాంశ్ ఆమెని కౌగిలించుకొని చెక్కిలని ముద్దాడుతూ అతని మీసాలు గిరిగింతలు తొలగిస్తుంటే ఆహా అని మెలికలు తిరుగుతూ మరి ఏసీపీ రుద్రాంశ్ గారి వైఫ్ అంటే ఆయనంత కాకపోయినా కనీసం ఆయనలో సగమైనా ఉండాలి కదా మరి అని అంది. ఆహా అవునా, ఓన్లీ మాటల్లోనేనా లేక నాలా చేతల్లో కూడా సగభాగం తీసుకుంటావా అని అడిగాడు కొంటెగా. ఆ మాటలకి అర్థం కానట్టుగా చూస్తున్న శాంభవిని చూసి నవ్వుతూ ఆమె నుదుటి మీద బుగ్గల మీద చిరుముద్దులు ఇచ్చి తర్వాత నెమ్మదిగా పెదాలు అందుకున్నాడు. కాసేపటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని అర్థమై పెదవులు వదిలి ఆమె వైపు చూడగానే సిగ్గుతో కళ్ళు మూసుకొని భారంగా ఊపిరి తీసుకుంటుంటే ఎగిసిపడుతున్న వక్ష సంపదని చూసి ఏదో గుర్తుకు రాగానే చిలిపిగా నవ్వుతూ ఏ అమ్మాయి, నాకు మళ్ళీ ఒకేసారి ఆ నల్లటి చందమామని చూడాలనుంది అన్నాడు రుద్రాంశ్. అప్పటిదాకా అతన్ని చూడలేక కళ్ళు మూసుకొని ఉన్నదల్లా ఆ మాట విని ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతనికి దూరంగా జరిగింది. నల్ల చందమామ అని నవ్వుతూ అదేంటి రుద్రగారు, చందమామ తెల్లగా ఉంటుంది కానీ నల్లగా ఉంటుందా ఎక్కడైనా అని అంది దూరం జరిగిన ఆమెని మళ్ళీ తన కౌగిల్లోకి లాక్కుంటూ. ఉంటుంది, నేను చూశాను, తెల్లగా మెరిసిపోయి హిమాలయ శిఖరాల అంచున నల్లటి చందమామ ఒకటి దూబూచులాడుతూ కనిపించింది పొద్దున. నాకు దాన్ని మళ్ళీ ఇప్పుడు చూడాలని అనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ. ఏంటి నల్లటి చందమామ, అది కూడా పొద్దున చూసారా, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదని అయోమయంగా చూస్తున్న శాంభవిని చూసి నవ్వుతూ ఆమె చెవ దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పగానే చీ అంటూ సిగ్గుతో రుద్రాంశ్ గుండెల్లో మొహాన్ని దాచేసుకొని మీకు ఎలా తెలుసు దాని గురించి అని అడిగింది. ఆమె సిగ్గును చూసి నవ్వుకుంటూ ఎలా అంటే పొద్దున నువ్వు ముద్దు పెట్టగానే నాకు మెలకు వచ్చింది కాబట్టి, అప్పటి నుంచి నేను మెలకుగానే ఉన్నాను కాబట్టి అన్నాడు ఆమె వైపు చూసి కన్ను కొడుతూ. ఆ మాట విని టక్కుని తలపైకెత్తి అంటే మీరు పొద్దున మెలకుగానే ఉన్నారా అంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ. దానికి ఊహు అని తల అడ్డంగా ఊపుతున్న అతను చూసి మళ్ళీ సిగ్గుపడి తన గుండెల్లోకి చేరిపోతూ అలా ఎలా చూసేస్తారు మీరు, సిగ్గులేదు మీకు అని అంటుంది శాంభవి. ఓ ఎందుకే సిగ్గు, నా పిల్లనిగా చూశాను అనగానే తల పైకెత్తి చూసి అతని గుండెలపై గిచ్చుతూ పెళ్ళామైతే మాత్రం అలా దొంగతనంగా చూసేస్తారా అని అంది చిరుకోపంగా శాంభవి. ఆహా ఇప్పుడేంటే నీ బాధ, దొంగతనంగా చూశానన్నా సరే పోనీ ఇప్పుడు దొరలానే చూస్తాను చూపించు అంటున్న రుద్రాంశ్ వైపు షాకింగ్గా చూస్తూ రుద్రగారు ఇది మీరేనా అని అంది శాంభవి. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేస్తూ నేనే బంగారం, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటూ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు బంగారం, నాకు నా చందమామను చూపిస్తావా లేదా అన్నాడు. అతని ప్రవర్తనకు విస్తుపోతూ అయ్య బాబోయ్ ఇవాళ మీకు ఏదో అయ్యింది, అందుకే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని రుద్రాంశను తోసేసి అతను రియాక్ట్ అయ్యేలోపే గబగబా బెడ్ దిగి రూమ్ బయటకు వెళ్ళిపోతూ నేను కిందకు వెళ్తున్నాను, మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి, అక్కడ అందరూ వెయిటింగ్, మీతో కలిసి టిఫిన్ చేయాలని అని అంటూ కిందకి పరిగెత్తింది శాంభవి. ఆహా రాక్షసి, చేపపిల్లలా అలా జారిపోయావంటే సరేలే ఇప్పుడంటే తప్పించుకున్నావు, కానీ రేపటి నుంచి ఉండేది నువ్వు నేను ఇద్దరమే కదా, అప్పుడు ఎలా నా నుండి నువ్వు తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అని నవ్వుకుంటూ రుద్రాంశ్ కూడా రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. అతను కిందకి వెళ్ళేసరికి అందరూ కూడా అతని కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండడంతో తను కూడా వెళ్ళి విజయేంద్ర గారి పక్కనే కూర్చున్నాడు రుద్రాంశ్. శ్యామల గారు అందరికీ టిఫిన్ వడ్డించగానే వాళ్ళ నాన్నగారు ప్రయాణం గురించి అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్తూనే టిఫిన్ చేశారు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూనే తనకేం కావాలన్నా శాంభవి రాకుండా ఏదో ఒక వంకతో శ్యామల గారిని వడ్డించేయమనటం, తనకు దూరంగా తిరగడం ఇవన్నీ ఒక్కంట గమనించిన రుద్రాంశ్ లోపలే నవ్వుకున్నాడు. శివాని దగ్గర కూర్చోబెట్టుకొని చిన్ని ఎక్కువ అల్లరి చేయొద్దు, గుడ్ గల్ల నానమ్మ మాట విని చక్కగా అన్నం తినేయాలి, ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తినొద్దు అని జాగ్రత్తలు చెప్తున్న శాంభవిని అది విని అని బుద్ధిగా తలుపుతున్న శివానిని అందరూ ప్రేమగా చూస్తూ ఉండిపోయారు. తర్వాత కాసేపు ఇంట్లో వాళ్ళందరితో కూడా సరదాగా గడిపేసి
4 గంటలకే ఫ్లైట్ అవ్వడంతో 1 గంట కల్లా భోజనం చేసేసి అందరికీ చెప్పి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు రుద్రాన్ శాంభవిలు. 40 నిమిషాల ప్రయాణం తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి లగేజ్ ఇచ్చేసి చెక్ఇన్ అయ్యారు. ఫ్లైట్లో కూర్చున్న శాంభవి దిగులుగా రుద్రాంశ్ భుజం మీద తలవాల్చి అందరినీ వదిలేసి వస్తుంటే చాలా బాధగా ఉంది రుద్రగారు. ముఖ్యంగా చిన్నీని వదిలి రావాలంటే నాకు అస్సలు మనసే ఒప్పలేదు అని అంది బాధగా. నాకు కూడా అలాగే ఉందిరా, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా అని అన్నాడు రుద్రాష్ ఆమెని ఓదార్స్తున్నట్టుగా. అందుకే నువ్వు ఇలా ఉంటావని నిన్ను కూడా ఉండిపోమన్నాను, కానీ నువ్వే వినలేదు కదా. నవ్వుతూ చూస్తూ ఉన్న రుద్రాష్ వైపు గుర్రుగా చూసింది శాంభవి. అది చూసి హాహా అంత కోపం ఎందుకే, ఉన్నమాటే కదా అన్నాను అంటూ శాంభవి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, నువ్వు వచ్చిన కొద్ది రోజులకే ఇంట్లో అందరికీ బాగా అలవాటైపోయావే, అంతేకాక ఇప్పుడు నువ్వు నా మేనత్త కూతురు అని తెలిసేసరికి వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేనిది అని నవ్వుతూ, నాకు తెలిసి నువ్వు వాళ్ళందరినీ మిస్ అవుతున్నానని ఎంతలా అనుకుంటున్నావో వాళ్ళు కూడా ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటూ ఉండుంటారు అని అన్నాడు. అవును రుద్రగారు, చిన్నప్పటి నుంచి అనాథ అనే పిలుపు వింటూ కూడా నేను నా అన్నవాళ్ళు ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటూ పెరిగిన నాకు పెళ్ళి అనే బంధంతో ఇంత మంచి ఫ్యామిలీలో ఒకదానిగా మరే అదృష్టం కలిగింది. ఇప్పుడు నేను అనాథని కాదు, నాకు కూడా నన్ను ప్రేమించే కుటుంబం ఉంది అని చాలా సంతోషపడ్డాను నేను. కానీ ఇప్పుడు ఈ కుటుంబం నాది, నేను కూడా ఈ ఇంటి రక్తాన్ని అని తెలిసాక మనసుకి ఎంతో హాయిగా ఉంది అని అంది శాంభవి. అలా చెప్తున్నప్పుడు తన మొహంలో కనపడుతున్న ఆనందాన్ని, కళ్ళల్లో మెరుపుని చూసి నవ్వుతూ, అది సరేలే కానీ నేనెవరిని అని అడిగాడు రుద్రాష్. సడన్గా అలా అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యి తలెత్తి అతని వైపుకే చూస్తూ, అదేంటి అలా అడుగుతున్నారు అని అంది. తనేమన్నా తప్పుగా విన్నానేమో అన్న కన్ఫర్మేషన్ కోసం అయోమయంగా. నువ్వు కరెక్ట్గానే విన్నావు బంగారం, నేను ఎవరిని అన్నాడు మళ్ళీ అతని ప్రశ్న విని కిలికిలా నవ్వుతూ. మీరు ఏసీపీ రుద్రాష్ వర్మ అంది. ఆ మాట కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయి అంటున్న అతని వైపు చూసి నవ్వుతూ, నిజమే కదా రుద్రగారు, మీరు ఏసీపీ రుద్రాష్ వర్మనే కదా అంటున్న ఆమెను దగ్గరికి లాగి, అది కాదు బంగారం, నేను అడిగేది నేనెవరు, నీకేమవుతాను అని అన్నాడు గారంగా. హాహా మీరు నాకేమవుతారో మీకు తెలియదా అని ఇంకేదో అనబోతున్న ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, అబ్బా నేను అడిగిన దానికి చెప్పవే అంటున్న రుద్రాష్ని చూసి నవ్వుతూ, మీరు నా హస్టెస్ట్ హబ్బీ శ్రీవారు అని అంది చిన్నగా బ్లష్ అవుతూ. ఆమె మాట తీరు సిగ్గు చూసి తను కూడా బ్లష్ అవుతూ, అది సరే, అది పెళ్ళైన తర్వాత, కానీ పెళ్ళికి ముందు నీకు నాకు ఉన్న రిలేషన్ ఏంటి అన్నాడు కళ్ళెగరేస్తూ. ఆ మాట విని అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే, పెళ్ళికి ముందు మన మధ్య రిలేషన్ ఎక్కడుంది, అసలు మీరు నాకు తెలియదు కదా అని అంది శాంభవి. అలా అంటున్న శాంభవిని చూసి చిన్నగా నవ్వుతూ రుద్రాంశ్, అప్పుడు తెలియదు బంగారం, కానీ ఇప్పుడు తెలిసిందిగా నేను నీకు ఏమవుతాను అని, నువ్వు నా అత్త కూతురివని అన్నాడు రుద్రాంశ్. అవును, నేను మీ మేనత్త కూతురిని, మీరు నా మేనమామ కొడుకు, అయితే ఏంటి ఇప్పుడు అంటున్న ఆమె తల మీద మొట్టికాయ వేసి, అది నాకు తెలుసు, సో దీన్ని బట్టి పెళ్ళికి ముందే మన మధ్య రిలేషన్ ఉంది కదా, ఆ రిలేషన్ ఏంటి, నేను నీకు ఏమవుతాను అని అడుగుతున్నాను అన్నాడు. ఇంత వివరంగా చెప్పాక కానీ అర్థం కాలేదు శాంభవికి అతను ఏమడుగుతున్నాడు. విషయం అర్థం అవగానే లోపల నవ్వుకుంటూ, ఏమవుతారు, మామ కొడుకు అవుతారు అని అంది. అబ్బా మామ కొడుకుని సరే, అంటే నేను వరుసకి నీకేమవుతాను అంటున్న రుద్రాక్షని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, ఏమవుతారు అంది రెట్టిస్తూ. ఆమె నవ్వుకోవడం చూసి, రాక్షసి నీకు అర్థమైంది, అయినా కావాలని చెప్పట్లేదు కదా అన్నాడు సీరియస్గా. అయినా కూడా సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ నవ్వుతూ ఉన్న శాంభవిని ఒక్క ఒత్తుడు నా దగ్గరికి లాక్కొని, ఇప్పుడు చెప్పు అన్నాడు. అతను అలా లాగగానే నేరుగా వెళ్ళి రుద్రాక్ష కుండలికి అతుక్కుపోయిన శాంభవి ఎవరైనా తమని చూస్తారేమోనని కంగారుగా చుట్టుపక్కలంతా కూడా చూసి, ఎవరూ తమని చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి, వదలండి రుద్రగారు, ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఏమనుకుంటారు అని అంది బిడియంగా. నేను పట్టుకున్నది నా పిల్లానే కదా, సో ఎవరేమనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు అని అన్నాడు. ఆ మాటలు విని నవ్వుతూ, మాంసం తింటున్నాం కదా అని ఎవరైనా ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతారా, లేదు కదా, ఇది కూడా అంతే, ఎంత మీ పిల్లనైనా ఇలా నలుగురిలో ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు రుద్రగారు అంది అతని ముక్కు పట్టుకొని ఊపేస్తూ. అవునా, సరే అయితే వదిలేస్తాను, కానీ నువ్వు నన్ను రుద్రగారు అని కాకుండా నేను నీకు వరుసగా ఏమవుతానో అలా పిలువు, వెంటనే వదిలేస్తానన్నాడు ఆమెను చూసి కళ్ళెగరేస్తూ. అది విని, అబ్బా అదంతా నా వల్ల కాదు, కానీ వదలండి రుద్రగారు అంది పిలవడానికి సిగ్గుపడుతూ. సిగ్గు వల్ల ఎర్రబడ్డ ఆమె నునుపైన చెక్కిలని వేలుతో నిమురుతూ, నువ్వు పిలిచేదాకా నేను అస్సలు వదలను, అది ఎంతసేపైనా సరే నీ ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇలానే బాగుంది కూడా, నువ్వు ఎంత ఆలస్యం చేస్తే నాకు అంత మంచిది అన్నాడు. శాంభవి చుట్టూ ఉన్న చేతిని మెల్లిగా నడుము మీదకి జరుపుతూ కదులుతున్న అతని చేతి వైపు కంగారుగా చూస్తూ, రుద్రగారు ప్లీజ్ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంది వణుకుతున్న గొంతుతో. ఆమె మాటల్లోని తడబాటుని చూసి నవ్వుకుంటూ, నేను ఇలా చేయకూడదు అని అనుకుంటే ఎందుకు చేస్తున్నానో నీకు అర్థమైంది కదా, మరి నాకు కావాల్సింది నాకు చెప్పేస్తే వదిలేస్తాను కదా,
ఎందుకు చెప్పట్లేదు? హో, నీకు కూడా ఇలానే బాగుంది కదా, అందుకే పిలవట్లేదు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఆ మాటలు విని సిగ్గుపడుతూ అతని గుండెల మీద కొట్టి, నాకేం బాలేదు, ముందు వదలండి నన్ను అని అంది, విడిపించుకోవాలని ట్రై చేస్తూ. హాహా, నా పట్టును తప్పించుకోవడం నీ వల్ల కాదు, కానీ ఈ వృధా ప్రయాసం మానేసి నాకు కావాల్సింది నాకు చెప్పే బంగారం అని అన్నాడు. అబ్బా, ఏంటి రుద్రగారు మీరు అని గారాలు పోయినా ఏమాత్రం కరగకుండా ఉన్న రుద్రాంశం చూసి ఇక తను పిలిచేదాకా వదలడానికి అర్థమైపోయి అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో తలదించుకొని, వదలండి బావా అని అంది ఎట్టకేలకి. ప్రియసకి నోటి నుంచి తను కోరుకున్న పిలుపు ఇంతసేపటికి చెవులకు చేరేసరికి హ్యాపీగా శాంబి వైపు చూస్తూ, ఆహా, ఈ పిలుపు కోసం ఎంతసేపు ఆడించుకున్నావే రాక్షసి అని ముద్దుగా కసురుకుంటూ, ఇక నుంచి నువ్వు నన్ను బావానే పిలవాలి, అర్థమైందా? అలా కాకుండా రుద్రగారు అది ఇది అన్నావంటే జాగ్రత్త అని అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. ఆ మాటలు విని తలెత్తి అతని వైపు చూసి నవ్వుతూ, ఆహా, పిలవకపోతే ఏం చేస్తారట అని అంది కవ్వింపుగా. ఆమె కళ్ళల్లో కనపడుతున్న చిలిపితనాన్ని చూసి, ఏం చేస్తానో చెప్పనా, నువ్వు రుద్రగారు అని పిలవగానే నేను ఎక్కడున్నాను అని కూడా చూసుకోకుండా, మన ముందు ఎవరున్నారనేది కూడా పట్టించుకోకుండా ఆన్ ది స్పాట్ ముద్దు పెట్టేస్తాను, అది కూడా అక్కడ ఇక్కడ అనుకున్నావు, ఇక్కడ అని అన్నాడు. ఆమె పెదవుల్ని వేలుతో మీటి కొంటెగా ఆమెకి కన్నుగిడుతూ. ఆహా, అవునా, అది చూద్దాంగా అంటున్న శాంభవిని చూసి, హా, నువ్వెన్ని చెప్పినా ఇక నుంచి నువ్వు నన్ను బావానే పిలవాలి, లేకపోతే నేను అన్నంత పని చేసేస్తాను, తర్వాత మీరు ఎలా చేస్తారని నన్నంటే మాత్రం ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా అన్నాడు. అది విని రుద్రాక్ష వైపు చిరుకోపంగా చూస్తూ, మిమ్మల్ని మీకు అసలు ఈ మధ్య మరీ అలరెక్కువైపోయింది అని అతని చేతి మీద కొట్టి మెల్లిగా కౌగిలి విడిపించుకొని సిగ్గుతో తలని విండో వైపు తిప్పేసింది శాంభవి. అలా ఇద్దరు మరుపురాని ప్రయాణంగా ఆ జర్నీని వారి పెళ్లి పుస్తకంలో చేర్చుకొని ముంబైకి చేరుకున్నారు. రుద్రాక్ష కండిషన్స్ అన్నీ ముందే విశ్వనాథ్ గారు హయాత్ ఆర్టిస్ట్కి చెప్పేసి ఉండడంతో వీళ్ళిద్దరికీ వీలుగా రుద్రాక్ష డీటెయిల్స్ ఎవరికీ తెలియకుండా ఉండేలా బీచ్కి కాస్త దగ్గరలో ఉన్న విల్లాలో వీళ్ళకి అకామిడేషన్ని ఏర్పాటు చేశారు. ఫ్లైట్ దిగగానే విశ్వనాథ్ గారు ఆల్రెడీ విల్లా డీటెయిల్స్ ముందుగానే తనకి పంపించడంతో అక్కడి నుంచి డైరెక్ట్గా విల్లాకే క్యాబ్ బుక్ చేసుకొని శాంభవితో సహా తాముండబోయే ప్రదేశానికి చేరుకున్నాడు రుద్రాంశ్. బీచ్కి దగ్గరగా సిటీలోని రణగొన ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న డూప్లెక్స్ విల్లాకి చూసి మెరిసే కళతో, వావు రుద్రగారు, ఇదేనా మనం ఉండబోయే ఇల్లు అని ఇంకేదో అనబోతున్న శాంభవి తర్వాత జరిగిన చర్యకి షాక్ తగిలిన కాకిలా బిగుసుకుపోయింది. కాసేపటికి పెదవి అంచున రుద్ర చేసిన చిరుగాయం తాలూకు నొప్పికి తెలివిలోకి వస్తూ అతని తోసేసి ఇస్ అని పెదవి తడుముకుంటూ ఎవరైనా ఉన్నారేమో అని కంగారుగా చుట్టూ చూసింది. కానీ అప్పటికే వాళ్ళని దించిన కారు వెళ్ళిపోగా చుట్టుపక్కల కూడా జనసంచారం లేకపోవడం చూసి అమ్మయ్య, ఎవరూ లేరనుకుని రిలాక్స్ అవుతూ తల తిప్పి రుద్రాక్ష వైపే కాల్ చేసేలా చూస్తోంది. ఆమె చూపులోని కోపాన్ని చూసి నవ్వుకుంటూ, ఏంటో ఎంత కోపంగా చూస్తున్నావు అన్నాడు. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అంది కోపంగా వేరు చూపిస్తూ అతని మీదకి వెళ్తూ. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఆహా, ఎందుకు తెలియట్లేదు, నాకు బాగా తెలుస్తోంది, ఒకవేళ నీకు తెలియకపోతే చెప్పు, మళ్ళీ చేసి చూపిస్తాను అని అన్నాడు వెనక్కి బెండవుతూ. ఏయ్, ఇదిగో ఈ అలరే వద్దంటున్నది మిమ్మల్ని. అసలు మొన్నటిదాకా మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీకు అర్థమవుతుందా? అరే, మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నామే అన్న కాస్తైనా మీకు ఆలోచన కూడా లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అని అంటుంది శాంభవి అతని మీద సీరియస్గా అవుతూ. మీదకు వచ్చిన శాంభవి చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్నట్టుగా దగ్గరికి లాక్కొని, ఇదిగో నేను నీకు ముందే చెప్పా, ఇలా రుద్రగారు అని పిలిస్తే ఎక్కడున్నాము అని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తాను, కానీ నువ్వే నా మాట లెక్క చేయకుండా మళ్ళీ అలానే పిలిచావు, అందుకే ఇలా చేశాను అని అంటూ ఆమె వైపు అల్లరిగా చూస్తూ, ఓయ్, నువ్వు ఈ ముద్దు కోసం కావాలని నేను వద్దన్నా మళ్ళీ రుద్రగారనే పిలుస్తున్నావు కదా, నిజం చెప్పు అన్నాడు. చీచి, నేనేం అందుకు పిలవలేదు, ఏదో అలవాట్లో పొరపాటుగా అలా పిలిచేశాను అంతేకాని మీరు అనుకుంటున్నట్టు ఏం కాదంది అతన్ని చూడలేక సిగ్గుతో దిక్కులు చూస్తూ. ఆహా, అవునా, మరి నేను కూడా నువ్వు మర్చిపోయిన సంగతిని గుర్తు చేద్దామని ఇలా చేశాను, దానికి నన్ను ఎందుకు ఇంత గుడ్లేసుకొని మింగేసేలా చూస్తున్నావు అని దానికి ఇంకేదో అనబోతూ ఉన్న పెదవులపై వేలు పెట్టి ఆపేస్తూ, మిగతాది ఇంట్లోకి వెళ్ళాక చూసుకుందాం, ఇంక మనం ఇలా అని అంటూ ఉండగా ఒకరినొకరు హత్తుకున్నట్లుగా ఉన్నవారి తీరుని కళ్ళతోనే చూపిస్తూ, రోడ్డు మీద ఉన్నామనుకో చాలా బాగోదు చూసేవాళ్ళకి అని అన్నాడు శాంభవిని చూసి ఐ బ్లింక్ చేస్తూ. అది విని టక్కున తనని వదిలించుకొని రుద్రాక్ష వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి పోయింది శాంభవి. అలా వెళ్తున్నామని చూసి నవ్వుతూ లగేజ్ తీసుకొని తన వెనక్కి లోపలికి వెళ్ళాడు రుద్రాక్ష. లోపలికి వెళ్ళిన శాంభవి నేలంతా మట్టి అనేది కనపడకుండా పచ్చికి పరుచుకొని రకరకాల పూల చెట్లతో ఇంటి చుట్టూ హరితహారాన్ని కల్పిస్తున్నట్టుగా ఉన్న లాన్ని, ఆ పచ్చదనం మధ్యలో చూడచక్కగా ఉన్న చిన్న బిల్డింగ్ని చూస్తూ సంతోషపడిపోతూ ఇంటి లోపల ఎలా ఉందో చూడాలని లేడి పిల్ల చెంగున లోపలికి పరిగెత్తింది. ఆమె వెనకాలే వచ్చిన రుద్రాజ్కి కూడా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం ప్లెజెంట్గా అనిపించేసరికి రిలాక్స్గా ఫీల్ అవుతూ సేమ్ టైంలో శాంభవి మొహంలో కనపడుతున్న సంతోషాన్ని చూసి ఆమెకు కూడా ఇల్లు నచ్చిందని అర్థమై సతీ ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఈ లోపే ఇల్లంతా
ఒక రౌండ్ వేసి వచ్చిన శాంభవి హాల్లో నుంచొని తన వైపే నవ్వుతూ చూస్తున్న అతన్ని చూసి హే రుద్రగారు అని ఇంకేదో అనబోతూ తన పతిమొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి టక్కున తన మాటని మార్చేసి బావా ఈ ఇల్లు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అని అంది బిడియంగా నవ్వుతూ. అది విని గుండె మీద చెయ్యి వేసుకొని ఆహా చూడు ఈ పిలుపు ఎంత బాగుందో అని అంటూ అప్పటికే కెంపులైన ఆమె బుగ్గల్ని చూసి నవ్వుతూ నీకు నచ్చింది కదా, ఐఆమ్ హ్యాపీ అంటూ ఒక చేత్తో లగేజ్ పట్టుకొని మరొక చేతిని శాంభవి చుట్టూ వేసి పదా వెళ్దామంటూ పైన ఉన్న బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు రుద్రాంశ్. వీళ్ళ కోసం ఆల్రెడీ అక్కడ అన్ని వస్తువులు అరేంజ్ చేసి ఉంచడంతో ఏ ఇబ్బంది లేకుండా చకచక ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ లగేజ్ని అన్ప్యాక్ చేసి తమ బట్టలన్నీ కబోర్లు సర్దుతున్న శాంభవిని చూసి నీ వర్క్ త్వరగా కంప్లీట్ అయితే మనం బయటికి వెళ్దాం అన్నాడు రుద్రాంశ్. అప్పటికే రాత్రి 8 కావస్తుండడం చూసి ఇప్పుడు ఈ టైంలో బయటకి ఎక్కడికి బావా అని అంది ఆశ్చర్యంగా. ఎక్కడికా, నీకు ఈ పనులు చూస్తే మిగతా విషయాలు ఏమీ గుర్తురావు అనుకుంటా. టైం చూసావా ఎంతైందో, నాకు ఆకలేస్తోంది, డిన్నర్ చేయొద్దా అన్నాడు రుద్రాంశ్. బట్టలన్నీ సర్దేసి కబోర్డ్ క్లోజ్ చేసి అతని దగ్గరికి వస్తూ హాహా ఎందుకు గుర్తుండవు, నాకు అన్నీ బాగానే గుర్తున్నాయి, కానీ డిన్నర్ చేయడానికి మనం బయటికి ఎందుకు వెళ్ళటం, ఇంట్లో ఎటు అన్ని సరుకులు ఉన్నాయి కదా, నేనే 6 గంటల్లో వంట చేసేస్తాను కదా, హాయిగా తినేద్దాం అని అంది. అబ్బా ఇప్పటిదాకా జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వు వంట చేయడం ఎందుకు, ఏమీ అక్కర్లేదులే, పద మనం బయటికి వెళ్దాం, నైట్ వ్యూలో ముంబై చాలా బాగుంటుంది అని అన్నాడు. కదా ఇంకా ఉంది. ముంబైకి వచ్చిన రుద్రాంశ్ శాంభవిలకి ఎలాంటి అనుభవాలు ఎదురవబోతున్నాయి, మరి రుద్రాంశ్ మిగిలి చేసిన ఆ శత్రుశేషం ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.